Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another vlog. ఈ రోజు వీడియో వచ్చేసి సండే షూట్ చేసిందండి. సో మార్నింగ్ 6 o'clockకే నిద్ర లేచేసాను అనమాట. చాలా పనులు ఉంటాయి సండే రోజు. సండే అంటే చాలామందికి వీక్ ఆఫ్ అండ్ ఈవెన్ లేడీస్ కూడా చాలా టైం తీసుకొని రిలాక్స్డ్గా నిద్ర లేవటము, ఎందుకంటే పిల్లలు హస్బెండ్స్ ఇలా ఆఫీస్కి వెళ్ళే పని ఉండదు కాబట్టి. బట్ నాకు అలా కాదు, సండే మార్నింగ్స్ కొంచెం బిజీగానే ఉంటాయి. సో నిద్ర లేచిన వెంటనే ఫేస్ మొత్తం కూడా ఇలా పఫీగా ఉంటుంది కదా. సో ఇలా పఫీనెస్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి జేడ్ రోలర్ని గువాషాని నేను ఫ్రీజర్లో పెట్టేసి ఉంచుతాను అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగా ఫేస్ మొత్తం కూడా మసాజ్ చేసుకుంటాను. ఒక్కొక్క సైడ్ 5 times to 8 times మనము చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేనైతే ఎక్కువ జేడ్ రోలర్తో ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను డ్రై ఫేస్ మీద చేసుకుంటాను కాబట్టి నాకు జేడ్ రోలర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, ప్లస్ ఐస్డ్ కాబట్టి ఫ్రెష్గా ఫీల్ ఉంటుందన్నమాట. సో ఇలా నేను మీకు చూపిస్తున్నట్టుగా ఒక 5 times to 8 times మనము ఒక్కో సైడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పఫీనెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ వీ కెన్ ఫీల్ వెరీ ఫ్రెష్ అనమాట మార్నింగ్స్ ఇలా చేసుకోవటం వల్ల. సో మీరు గువాషాని యూజ్ చేసుకోవాలంటే కొంచెం మసాజ్ ఆయిల్ రాసుకొని గువాషాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలి గువాషా ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు నాకు కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఐస్లో మనము ఫేస్ పెట్టేస్తూ ఉంటారు కదా, ఐస్ క్యూబ్స్లో వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక బౌల్లోకి. సో నాకు దానికంటే కూడా ఇది కొంచెం బెటర్ అనిపించింది. సో నాకు లాస్ట్ నైట్ ఎందుకో కిచెన్ డిషెస్ కొన్ని ఉంటే అవి వాష్ చేయాలనిపించలేదు అండ్ కొత్తగా ఈ మోటార్ ఒకటి తీసుకున్నాను. సో దీనికి కూడా సీజనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే అలాగే ఉంచేసాను. కొన్నిసార్లు అసలు ఎంత బద్ధకంగా అనిపిస్తుందంటే ఆ డే మొత్తము చాలా ఇదిగా అనిపిస్తుంది కదా, ఎనర్జీలో లెవెల్స్ అంతా చాలా లోగా అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి డేనే నాకు ఎస్టర్డే అనమాట, అందుకే ఇవన్నీ అలానే ఉండిపోయాయి. సో కొద్దిసేపు ఒక 1/2 hour అట్లా వాకింగ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ నేను డిషెస్ అంతా వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవంతా వాష్ చేసేసుకొని నేను ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవాలి ముందు వాష్ చేసినవి. సో తర్వాత ఇదంతా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా దీని తర్వాత నేను ఇంకా చేయాల్సిన పనులు అంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవి చేసుకోవాలి. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా నైట్ టైమ్స్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి కిచెను. ఒక్కోసారి ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా, ఎంత క్లీన్ చేసేయాలి అని మైండ్లో గట్టిగా అనుకున్నా కూడా అసలు చేయాలనిపించదు. ఎందుకో కొన్ని డేస్ మరి అలా అనిపిస్తూ ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు? ఒక్కో రోజు ఇలా ఎనర్జీ లెవెల్స్ చాలా లో అయిపోయినట్టుగా ఉండటము, అసలు ఏ పని చేయాలనిపించకపోవటము, ఇలా మీకెంతమందికి అనిపిస్తుందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. సో దానికి చట్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. నేను ఇవాళ చట్నీ చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. జస్ట్ పల్లీలు వేయించేసుకొని ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటాను. సో చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మధ్య నేను ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ యూజ్ చేయడము మానేసాను. గీ ఆర్ ఇలా కోకోనట్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడుతున్నాను. సో ఇది బాగా గడ్డ కట్టేసిపోయింది అనమాట చలికి, దానికోసమే వేడి నీళ్ళల్లో పెట్టుంచాను కరుగుతుంది కదా అని చెప్పేసి. సో ఇంకా ఇవన్నీ మిక్సీ పట్టేసుకొనేసి నేను పోపు పెట్టేసుకోవటమే చట్నీకి. సో ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే చేస్తాను. బట్ టేస్ట్లో అయితే ఏం అసలు డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట చట్నీకి. చట్నీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి
దోశలు వేసుకొని తినేసి మేము రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందుకే నేను చెప్పాను, నాకు సండే మార్నింగ్స్ చాలా బిజీగా ఉంటుంది అన్నమాట స్కెడ్యూల్. నార్మల్ డేస్తో పోలిస్తేనే నాకు సండే చాలా ఎక్కువ బిజీగా అనిపిస్తుంది, హెక్టిక్గా అనిపిస్తుంది. సో ఫాస్ట్గా లేవాలి, రెడీ అవ్వాలి, ఇంట్లో ఈ పనులు చూసుకోవాలి. సో ఇలా అంతా ఉంటుంది అన్నమాట. అండ్ టైం అయిపోతుంది అని ఒక పక్క టెన్షను. సో ఇంకా రెడీ స్నానం చేసుకొని బాత్ చేసుకొని వచ్చి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. తినేసి ఇక రెడీ అయిపోయాను. సో ఇవాళ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది మా యానివర్సరీ అవుట్ఫిట్ అండి ఇది. సో దీంట్లోకి ఈ చైన్ పేరప్ చేసుకున్నాను, అలాగే చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను మ్యాచింగ్ లాగా. ఈ కడ బ్రేస్లైట్ అండ్ అలాగే వాచ్ వేసుకున్నాను, అంతే. చాలా సింపుల్ ఉంది లుక్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా చర్చ్కి. సో చర్చ్కి వెళ్ళి ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము. సో ఇవాళ లంచ్ వచ్చేసి మేము అడియర్ ఆనంద్ భవన్కి వెళ్ళాము. సో ఇవాళ లంచ్ మేము అక్కడ A2Bలో చేసేసామన్నమాట. ఇంటికి వచ్చి ఇంకా నేను మా హస్బెండ్ కాసేపు ఇలాగా క్యారమ్స్ అయితే ఆడుకున్నాము. దాని తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ కాసేపు అలా వాక్ చేసి వద్దాము. అండ్ తను ఫ్రీగా ఉంటాడు కాబట్టి సో అలా వాక్ చేసుకొని వద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. అప్పుడప్పుడు ఇలాంటి వాక్స్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. అండ్ కొంచెం నేచర్లో స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.